ఆపోలో చెక్ చేసినప్పుడు నాకు సంథింగ్ ఏదో ఆపోలో చూస్తున్నా నాకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ నేను చూస్తున్నాను. హార్మోన్ ఇంబ్యాలెన్స్, నెక్స్ట్ తర్వాత హెడేక్, స్కిన్ ఎలర్జీ, ఇలాంటివి నేను చూస్తున్నాను. ఎవరికి ఉన్నాయమ్మా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్? ఎవరికి ఉన్నాయమ్మా? మీకే ఏమున్నాయమ్మా? హార్మోన్ ఇంబ్యాలెన్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది. అలాగే ఆత్మలో చూస్తాం నాకు బయట నుంచి ఒక దురాత్మ బాణం వచ్చి మీ గర్భాన్ని ఇలా టచ్ చేయడం, కూర్చోడం నేను చూస్తున్నాను. మీ పొట్టని ఇలా టచ్ చేయగానే సడన్గా స్టమక్లో ఇట్లా తిప్పేసినట్టు మలిపేసినట్టు అనిపిస్తుంది. అలాగే యూట్రస్లో కూడా ప్రాబ్లం నేను చూస్తున్నాను. యూట్రస్లో ఏ ప్రాబ్లం ఉందమ్మా? పీసీఓడి ప్రాబ్లం నేను చూస్తున్నాను. అదే పీసీఓడి ప్రాబ్లం నేను చూస్తున్నాను. అందువల్ల మీరు బాధపడుతున్నారు. నెక్స్ట్ ఆత్మలో చూసినప్పుడు ఎండింగ్లో రావ్ అనే పేరు, RAO, రావ్ ఎవరమ్మా? మీ డాడీ పేరు ఏందమ్మా? మీ డాడీ పేరు ఏందమ్మా? మీ డాడీ పేరేంది? రామారావు. గట్టిగా చప్పళ్ళు కొట్టి, గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉచ్చరించి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మిమ్మల్ని ఆత్మలోకంలో నేను చూసినప్పుడు నాకు షపబబరికెజే అమ్మ, మీరు ఒంటరిగా ఉండి మోకరించి ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ప్రభువా, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, నాకే ఎందుకు పరిస్థితి వచ్చింది, నాకే ఎందుకు ఈ బాధ వచ్చింది, నాకే ఈ పరీక్ష, ఈ శోధన నాకే ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఏడుస్తూ కన్నీళ్ళతో ప్రార్థన చేసేది ఎవరమ్మా? మీరే ప్రార్థన చేస్తున్నారు. ఆత్మలో చెక్ చేసినప్పుడు ఈ టెన్షన్ వల్ల ఒక్కోసారి తలంతా కూడా చిట్లిపోతుందేమో, తల పగిలిపోతుందేమో, తల 2 ముక్కలు అయిపోతుందేమో అని చెప్పేసి ఎవరికి అలా అనిపిస్తుందమ్మా? మీకు ఏమనిపిస్తుందమ్మా? పెయిన్ ఎక్కువ ఉండి ఒక్కోసారి తల పగిలిపోయినట్టు అనిపిస్తుంది. అవునమ్మా. నెక్స్ట్ ఆపోలో చెక్ చేసినప్పుడు నాకు సంథింగ్ ఏదో ఆపోలో చూస్తున్నా నాకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ నేను చూస్తున్నాను. హార్మోన్ ఇంబ్యాలెన్స్, నెక్స్ట్ తర్వాత హెడేక్, స్కిన్ ఎలర్జీ, ఇలాంటివి నేను చూస్తున్నాను. ఎవరికి ఉన్నాయమ్మా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్? ఎవరికి ఉన్నాయమ్మా? మీకే ఏమున్నాయమ్మా? హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది. అలాగే ఆత్మలో చూస్తాం నాకు బయట నుంచి ఒక దురాత్మ బాణం వచ్చి మీ గర్భాన్ని ఇలా టచ్ చేయడం, కూర్చోడం నేను చూస్తున్నాను. మీ పొట్టని ఇలా టచ్ చేయగానే సడన్గా స్టమక్లో ఇట్లా తిప్పేసినట్టు మలిపేసినట్టు అనిపిస్తుంది. అలాగే యూట్రస్లో కూడా ప్రాబ్లం నేను చూస్తున్నాను. యూట్రస్లో ఏ ప్రాబ్లం ఉందమ్మా? పీసీఓడి ప్రాబ్లం నేను చూస్తున్నాను. అదే పీసీఓడి ప్రాబ్లం నేను చూస్తున్నాను. అందువల్ల మీరు బాధపడుతున్నారు. నెక్స్ట్ ఆత్మలో చూసినప్పుడు ఒక సాతాను, ఒక షబబబరికెజే తల మానవ ముఖం ఉంది. ఆ దురాత్మను చూసినప్పుడు ఆ దురాత్మ తల మానవ ముఖం ఉంది, కానీ బాడీ మాత్రం బల్లి రూపంలో ఉంది. ఈ దురాత్మ నాకు కనిపిస్తుంది. ఈ దురాత్మ మీ కుటుంబంలో పనిచేయడం నేను చూస్తున్నా. ఇది పనిచేసినప్పుడు ఏదో సంబంధ బాంధవ్యాలు, రిలేషన్షిప్లో కొంచెం బాగా డిస్టర్బెన్స్ నేను చూస్తున్నాను. ఇంట్లో ఎవరికమ్మా కొంచెం బాగా డిస్టర్బెన్స్ ఉంది. అలాగే ఫ్యూచర్ గురించి బాగా ఆందోళన చెందుతున్నా. ఫ్యూచర్ ఏంటి, నా భవిష్యత్ ఏంటి, నా పరిస్థితి ఏంటని ఎవరమ్మా ఫ్యూచర్ గురించి బాగా టెన్షన్ పడేది ఎవరమ్మా? మీరే. ఏ విషయం గురించి బాధపడుతున్నారమ్మా? ఫ్యూచర్ ప్లానింగ్. నెక్స్ట్ అలాగే మిమ్మల్ని నేను చూసినప్పుడు మీ చుట్టూ కూడా నేను ఒంటరిగా ఉన్నాను, ఏంటి నా పరిస్థితి ఏంటి, ఫ్యూచర్లో ఏంటి అని చెప్పేసి గతంలో ఏదో సంథింగ్ ఏదో ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేశారు. గతంలో కొన్ని ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేశారమ్మా? రాశారు. వచ్చిందమ్మా గవర్నమెంట్ జాబు? రాలేదు. సో అప్పుడు అలా ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీరు చాలా డిసప్పాయింట్ కావడం నేను చూస్తున్నాను. అవునమ్మా? మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు. నెక్స్ట్ ఆత్మలు నేను చూసినప్పుడు అలాగే మ్యారేజ్ విషయంలో కూడా బాగా డిస్టర్బ్ ఉండడం నేను చూస్తున్నాను. ఎవరమ్మా మ్యారేజ్ విషయంలో కొంచెం బాగా డిస్టర్బ్ ఉన్నది ఎవరమ్మా? మీద మ్యారేజ్ చూస్తున్నారు, కానీ మ్యారేజ్ విషయంలో కొంచెం మీరు బాగా డిస్టర్బ్ కావడం, నేను ఆందోళన చెందడము. మ్యాచెస్ చూస్తున్నారు, కానీ ఎలాంటి వాడు వస్తాడో, ఎవరు వస్తారో, ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి ఒక్కోసారి మ్యారేజ్ చేసుకోవాలంటే కూడా కొంచెం భయంగా ఉంటుంది. ఎవరికమ్మా భయం అనిపించేది? ఎవరికమ్మా?
మీకే అనిపిస్తుంది. ఒక గతంలో కూడా నేను మ్యారేజ్ ఇప్పుడు చేసుకోను, నేను తర్వాత చేసుకుంటాను, ఇంకా నేను సెటిల్ కాలేదు, ఇంకా నాకు ఇంకా జాబ్ రాలేదు, ఇంకా నేను సెటిల్ కాలేదు, సో అంచేత నేను సెటిల్ అయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత చేసుకుంటానని ఎస్ గతంలో ఎవరమ్మా అన్నది? ఎవరమ్మా? నేనే అన్నా. మీరే ఏమన్నారమ్మా? సెటిల్మెంట్ అయ్యాక చేసుకుంటాను. సెటిల్మెంట్ అయిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటా అని ఎస్ మీరు చెప్పారు. తర్వాత నెక్స్ట్ ఆత్మలు చూసినప్పుడు నాకు ఎస్ మీలో ఎస్ ఒక ఆందోళన, ఒక టెన్షన్ కలిగించే దురాత్మ ఎస్ సంచారం చేయడం చూస్తున్నాను. ఎస్ అది సంచారం చేయడం వల్ల ఎస్ రాత్రిపూట ఎస్ నైట్లో పండుకున్నప్పుడు ఈ దురాత్మ మీ కల్లోకి రావడం, ఎస్ కల్లోకి వచ్చి మిమ్మల్ని ఏదో తరుముతున్నట్టు, ఏదో వెంటాడుతున్నట్టు, ఎస్ మిమ్మల్ని ఎస్ పట్టుకోవడం కోసం వస్తున్నట్టు, కిడ్నాప్ చేయడం కోసం వస్తున్నట్టు, ఇలాంటి భయం కలిగించే కళలు రావడము, అలాగే ఈ స్విమ్మింగ్ చేస్తున్నట్టు, ఈ సముద్ర తీరాన నడుస్తున్నట్టు, ఇలాంటి కొన్ని భయం కలిగించే కళలు ఎస్ రావడం నేను చూస్తున్నాను. ఎస్ దానివల్ల కొంచెం నిద్ర డిస్టర్బ్ కావడం నేను చూస్తున్నాను. ఎలాంటి కళ్ళు వస్తాయమ్మా నీకు? కొంచెం స్కేరీగా ఉంటే మార్నింగ్ గుర్తు అనేది ఉండదు ఎక్కువ. మార్నింగ్ మీకు గుర్తుండదు, అవునమ్మా? కాకపోతే కొంచెం భయం కలిగించే కళలు అయితే మీకు వస్తున్నాయి, అవునా? ఎస్ కళలు వస్తున్నాయి. నెక్స్ట్ ఆత్మలు నేను చెక్ చేసినప్పుడు నాకు షబబబరికే జీ రకసు సపట జీ మిమ్మల్ని ఈ స్పిరిట్లో నేను చూసినప్పుడు నాకు సంథింగ్ ఎవరో షబబబరికే RAO రావ్ అనే పేరు కనిపిస్తుంది. ఎస్ ఎండింగ్లో రావ్ అనే పేరు. ఎస్ RAO రావ్ ఎవరమ్మా? మా డాడీ. మీ డాడీ పేరు ఏందమ్మా? రామారావు. మీ డాడీ పేరు ఏందమ్మా? రామారావు. మీ డాడీ పేరేంది? రామారావు. గట్టిగా చప్పళ్ళు కొట్టి చప్పళ్ళు కొట్టి ఉచ్చరించి గట్టిగా చెప్పండి హల్లెలూయా. సాపల్ని చెక్ చేసినప్పుడు నాకు స్పిరిట్లో నేను చూసినప్పుడు ఎస్ మీ హౌస్ నేను చూసినప్పుడు నాకు ఎస్ బయట సంథింగ్ ఏదో క్రీమ్ కలర్ పెయింటింగ్ నేను చూస్తున్నాను. బయట నేను చూసినప్పుడు క్రీమ్ కలర్ పెయింటింగ్ ఎవరిదమ్మా? ఏ హౌస్కి క్రీమ్ కలర్ పెయింటింగ్ ఉంది? మీ హౌస్కి క్రీమ్ కలర్ పెయింటింగ్ ఉంది. నెక్స్ట్ ఆ ఇంట్లోకి వెళ్ళంగానే సడన్గా గతంలో ఎవరికో సంథింగ్ లైక్ ఒక దురాత్మ వచ్చి వీళ్ళ హార్ట్ అటాక్ చేయడం నేను చూస్తున్నాను. సంథింగ్ ఎవరికో గతంలో ఏదో హార్ట్ ప్రాబ్లం లాగా, సంథింగ్ ఏదో హార్ట్ స్ట్రోక్ లాగానో హార్ట్ ప్రాబ్లం రావడం నేను చూస్తున్నాను. ఎవరికమ్మా హార్ట్ స్ట్రోక్ ఎవరికి వచ్చిందమ్మా? మీ డాడీకే వచ్చింది, అవునమ్మా? మీ డాడీకి వచ్చి ఆల్మోస్ట్ లైక్ సీరియస్ అయ్యి ప్రాణం పోయే స్థాయి వరకు రావడం నేను చూస్తున్నాను, అవునమ్మా? ఎస్ మంట నొప్పి అనడం నేను చూస్తున్నాను. నెక్స్ట్ ఆత్మలో చూస్తున్నాను నాకు ఏదో గవర్నమెంట్ ఆఫీస్ నేను చూస్తున్నాను. ఎస్ గవర్నమెంట్ ఆఫీస్లో ఎవరమ్మా వర్క్ చేసేది? ఎవరమ్మా? మీ మమ్మీ ఎక్కడ చేస్తారమ్మా వర్క్? దగ్గరలోనే చేస్తారు. మీ దగ్గరలోనే గవర్నమెంట్ ఆఫీస్లోనే చేస్తారు, అవునమ్మా? ఎస్ గవర్నమెంట్ ఆఫీస్లో మీ మమ్మీ జాబ్ చేస్తారు. నెక్స్ట్ ఆత్మలు నేను చూసినప్పుడు నాకు షబబబరికే జే రికెకే షజు ననతుర్కు సబజా లెకెకే షజు మరుకు షజీ. ఎస్ ఆత్మలు నేను చెక్ చేసినప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. R అనే అక్షరంతో ఎస్ మీ నాన్న పేరు స్టార్ట్ అవుతుంది. ఇంకొకరి పేరు కూడా R అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. ఇంకొకరి పేరు లెటర్ R. ఎస్ మీ ఎవరు R అనే అక్షరంతో పేరు నేను స్టార్ట్ కావడం నేను చూస్తున్నాను. ఆ వ్యక్తిని కూడా బ్లెస్ చేస్తాను సెలవిస్తున్నాడు. నెక్స్ట్ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఏ కార్యం జరగాలని కోరుకుంటున్నారమ్మా? ఎవరిది మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నారు? మీదే మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నారు, అవునమ్మా? నెక్స్ట్ తర్వాత మిమ్మల్ని చూడగానే నాకు సడన్గా దూత వెనుక మీకు సంబంధించినటువంటి ఏదో మెడికల్ రిపోర్ట్ పట్టుకొని చూపిస్తున్నాడు. మెడికల్ రిపోర్ట్ నేను చూస్తున్నాను. ఎవరిదమ్మా మెడికల్ రిపోర్ట్? ఎవరిదమ్మా? గతంలో హాస్పిటల్కి వెళ్ళి ఏదో చెకప్ చేయించుకున్నారు. ఎవరమ్మా చెకప్ చేయించుకుంది? ఎవరమ్మా? మీ డాడీయా, మమ్మీయా? ఎవరు? మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఎవరిదమ్మా మెడికల్ రిపోర్ట్స్? మీ డాడీ మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. మీ ఇంట్లో మ్యారేజ్ జరగాలని కోరుకుంటున్నారు, అవునమ్మా? తర్వాత నెక్స్ట్ జాబ్ కూడా రావాలని ఎవరు అనుకుంటున్నారమ్మా? మీరు అనుకుంటున్నారు. ఏదో కొన్ని బుక్స్ తీసుకొని ఏదో చదవడం నేను చూస్తున్నాను. ఏదో చదువుతున్నారు. ఏం బుక్స్ అమ్మా చదివేది? ఏందమ్మా? గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుదాం. గవర్నమెంట్ సంబంధించిన జాబ్స్ సంబంధించిన బుక్స్ ఏమో తీసుకొని మీరు ప్రిపేర్ అవుతున్నారు, అవునమ్మా? ఎలాగైనా సరే గవర్నమెంట్ జాబ్ రావాలి, ఎలాగైనా సరే మంచి గవర్నమెంట్ జాబ్ రావాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు, అవునమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు మీ విషయంలో కార్యం చేయబోతున్నాడు. అద్భుతం చేయబోతున్నాడు. అలాగే మీ మ్యారేజ్ కూడా గ్రాండ్గా కావాలనుకుంటున్నారమ్మా? అవునండి. గ్రాండ్గా ఎప్పుడు? ఈ సంవత్సరమా నెక్స్ట్ ఇయరా?
నెక్స్ట్ ఇయర్ అనుకుంటా. నెక్స్ట్ ఇయర్ అనుకోండి. ఇప్పుడు ఎట్లాగో సగం సంవత్సరం అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నారు. అవునమ్మా? నెక్స్ట్ ఇయర్ మీ మ్యారేజ్ అనుకుంటున్నారు. ఎస్, మీ మ్యారేజ్ కూడా ఎస్ గ్రాండ్గా జరగడం నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు, గట్టిగా చప్పలు కొట్టండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ బిడ్డ విషయంలో కార్యం చేయబోతున్నాడు. ఈ బిడ్డ యొక్క మ్యారేజ్ గ్రాండ్గా జరుగుతుంది. దేవుడు ఇంట్లో కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. అయితే ఎస్, ఆ స్పిరిట్ నుంచి ఒక ఇందాక చూశాను మానవ ముఖం, అలాగే బల్లి లాంటి దేహం గల ఆ స్పిరిట్లో నుంచి ఆ దురాత్మ మీలో నుంచి బయటికి రావాలి. అదేం చేస్తుందంటే వాస్తవానికి ఈ పాటికి మీకు గవర్నమెంట్ జాబ్ రావాలి. అవునమ్మా? రావాలి. వాస్తవానికి ఈ పాటికి మీకు మ్యారేజ్ కూడా జరగాలి. మీ ఇంట్లో టెన్షన్ పడుతున్నారు, అయ్యో ఏజ్ పెరిగిపోతుంది, ఏజ్ పెరిగిపోతుంది, ఆలస్యం అవుతుంది, చేసుకోవాలని ఎవరు మా ఇంట్లో టెన్షన్ పడేది? ఎవరమ్మా? మమ్మీ టెన్షన్ పడుతుంది. ఈ పాటికి మీ మ్యారేజ్ జరగాలి, ఈ పాటికి మీ గవర్నమెంట్ జాబ్ రావాలి. కానీ ఆ దురాత్మ మీకు జాబ్ రాకుండా, మ్యారేజ్ కాకుండా మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈరోజు ఆ దురాత్మ మీలో నుంచి, మిమ్మల్ని మీ వెనుక నుంచి అది విడిచేసి వెళ్ళిపోతుంది. ఈరోజు నీ వెనుక ఒక దూత నిలబడ్డాడు. ఆ దూత మీకు డెలివరెన్స్ చేయబోచున్నాడు. ఈ దూత మీకు డెలివరెన్స్ చేస్తుండగా మీకు అద్భుతం జరుగుతుంది, కార్యం జరుగుతుంది, మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. ఎస్, కళ్ళు మూసుకోండి అమ్మా. ఎస్, ముందుకు రండి. ఎస్, ఆ దురాత్మ మీలోంచి బయటకు వచ్చేస్తుంది. రేకే అందరూ చేతులు పైకెత్తండి. మీరు చేతులు పైకెత్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ దర్శించబోతున్నాడు. ఎస్, యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ యొక్క ఒంట్లో ఉన్న దురాత్మ జాబ్ రాకుండా, మ్యారేజ్ కాకుండా ఏ దురాత్మ అయితే ఈ బిడ్డను అటాక్ చేస్తుందో ఆ దురాత్మ యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ ఒంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నా. పట్టలోకి, తల్లోకి సుడిగాలి మంటలు, పాతాళం నుంచి వచ్చే అగ్ని గంధకాలు పట్టలో స్థలలో వాళ్ళంతా కూడా సుడిగాలి మంటలో ఎస్ ఒంట్లో నుంచి దురాత్మ బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడే బయటకు వచ్చేస్తుంది. ఒంట్లో ఉన్న దురాత్మ ఎస్ కాలిపోతున్నా ఒంట్లో నుంచి, ఒంట్లో ఉన్న దురాత్మ ఎస్ సంథింగ్ మీ పొట్ట మీద దూత చేయి పెట్టాడు, మీ తల మీద కూడా ఒక దేవదూత చేయి పెట్టాడు. ఆయన టచ్ చేస్తుండగా ఏదో జరుగుతుంది, ఏదో కార్యం జరుగుతుంది. అభిషేకం బలంగా దిగొస్తుంది. చేతులు పైకెత్తండి. అభిషేకం బలంగా దిగొస్తుంది. యేసుక్రీస్తు నామములో అభిషేకం బలంగా దిగొస్తుంది. పొందుకోండి. ఎస్, దూత వాయువుతో అభిషేకిస్తున్నాడు. ఉద్యోగం, మ్యారేజ్, ఇవన్నీ కార్యాలు మీకు జరగబోతున్నాయి. దురాత్మ మిమ్మల్ని విడిచేసి వెళ్ళిపోతున్నాడు. కార్యం జరుగుతుంది యేసుక్రీస్తు నామములో. గట్టిగా చప్పలు కొట్టి, గట్టిగా చప్పళ్ళు కొట్టి, ఉచ్చరించి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సే హల్లెలూయా. హల్లెలూయా. సే హల్లెలూయా. హల్లెలూయా. yes అమ్మా, మీరు సాక్షాత్ రాబోతున్నారు. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు. yes, God bless you.